ప్రతి విశ్వాసికి సేవకుడితో సహా పరిశుద్ధత వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధత ప్రాముఖ్యమైంది. నువ్వు ఎన్ని నిలబడి ఎన్ని వాక్యాలు చెప్పు, సంఘానికి ఎంత పాతవాడు ఉండొచ్చు, బైబిల్ చదువు, వాద్యాలు వాయించు, ఇంకేమైనా చేయి, పరిచరణ చేయి, పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభుని చూడలేవు, దేవుని ఆశీర్వాదాలకు నువ్వు దూరంగా ఉంటావు. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడమే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపము, ఏ మచ్చ, ఏ డగు లేదో. ఆ సమానత్వానికి వచ్చేయాలండి. ఓడిపోయిన స్థలంలో గెలుపు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నా? ఓడిపోవడం గల కారణాలు ఏంటిది? నీ హృదయము మంచిగా లేదో. దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉండు. ఆరోగ్యంలో గెలవబోతున్నావు, ఆశీర్వాదంలో గెలవబోతున్నావు, సంతోషంలో గెలవబోతున్నావు, అన్ని విషయాల్లో గెలవబోతున్నావు, ఐశ్వర్య విషయంలో గెలవబోతున్నావు, కృపవల్లిన విషయంలో గెలవబోతున్నావు, పరిశుద్ధత విషయంలో కొట్టు గెలవబోతున్నావు. ధైర్యంగా చెప్తున్నాను. దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. నీవు ఇంటి యజమానుడు. మొదటిగా నువ్వు దిద్దుబాటు చేసుకో. నీ కుటుంబాలను దేవుడు బలపరచును కాక.